రకంగా ఉన్నాయి? నవీన్ 100% గెలుస్తాడు. నవీన్ ఎప్పుడు పబ్లిక్ లో ఉంటాడు, పబ్లిక్ సేవలో ఉంటాడు. పదవుల్లో లేకున్నా కానీ ఆయన అందుబాటులో ఉంటాడు, అన్నిటికుంటాడు. మంచిగా చెడుకు ముందు ఉంటాడు. ఎవరు వచ్చినా కానీ సాయం చేస్తాడు. అలాంటిది ఇంకా అధికారంలోకి వస్తే ఇంకా బాగా సాయం చేస్తాడు, ఇంకా అభివృద్ధి పనులు చేస్తాడు. మంచి వ్యక్తి. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం? 10 సంవత్సరాల పైన తెలుసు, కానీ 5 సంవత్సరాలు నేను ఆయన కార్యకర్తగా ఉన్నా. నవీన్ యాదవ్ కార్యకర్తగా ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి ఉన్నాను. గతంలో 2 సార్లు పోటీ చేశారు కదా? అవునండి. ఒకసారి ఇండిపెండెంట్ గా, ఒకసారి ఎంఏఎం. అంటే ఇప్పుడు మైనార్టీ ఓట్లు కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కదా? మైనార్టీ వాళ్ళతో నవీన్ యాదవ్ క్లోజ్. మైనార్టీ వాళ్ళతో మంచిగా ఉన్నారండి, అందరితో మంచిగా ఉన్నాడు. సార్ ఎప్పుడో కాంట్రవర్సీ వచ్చినట్టుంది మైనార్టీ వాళ్ళతో? ఏం లేదన్న, అట్లా ఏం లేదు. ఏం లేదు, అట్లా ఏం లేదు. ఇప్పుడు ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో మైనార్టీలకి ఓట్ బ్యాంకింగ్ ఎంత ఉందో, సెటిలర్స్ అంటే ఆంధ్ర ప్రాంతం చెందిన వ్యక్తుల ఓట్లు కూడా అంత ఎక్కువ ఉన్నాయి. సో ఆంధ్ర ప్రాంతం సంబంధించిన వ్యక్తులతో నవీన్ యాదవ్ గారు ఏ రకంగా ఉంటారు? నవీన్ అన్న మైనార్టీతో బాగుంటాడు, అందరితో కలిపి కట్టుకుంటాడు అన్న. అందరినీ ఆహ్వానిస్తాడు, ఎవరితోనే ఏమి చూపెద్దలేవు అన్నకి. అన్న మంచి వ్యక్తి. ప్రాంతీయ తత్వం అనేది ఉండదు అని అంటారా? లేదు, అందరినీ కలుపుకోతాడు అన్న. నేను ఇలా వచ్చినాక నాకు చేసి మాట్లాడతాడు. అంటే మీరు నవీన్ అన్న మీద అభిమానంతో చెప్తున్నారా, లేకపోతే నిజంగా వెళ్ళినా కానీ? ఇప్పుడు ఈయన ఇక్కడ కాదు, నెల్లూరు ఈయన వ్యక్తి. పిలిచినా కానీ మీరు చేసి మాట్లాడతాడు. ఈయన ఈ బట్టల మీద వెళ్ళినా కానీ, మురికి బట్టల మీద చేసి మాట్లాడతాడు. అంత మంచి వ్యక్తి ఆయన. 100 మంది ఉన్నా కానీ పిలుస్తాడు, దాన్ని ముందుకు పిలుస్తాడు. ముందుకు పిలిచి మనం ఫోటో దిగిన తర్వాత మళ్ళీ మనం పక్కన జరిగిపోతాం. మంచి వ్యక్తి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు పోటీ చేయడం వల్ల గెలుస్తారు అంటున్నారా, లేదంటే నవీన్ యాదవ్ గారు వ్యక్తిగతంగా కరెక్ట్ పర్సన్ కాబట్టి గెలుస్తారు అంటున్నారా? అన్న వ్యక్తి పరంగా గెలుస్తాడు, పార్టీ పరంగా కొంచెం గెలుస్తాడు. అన్న మొత్తానికి అయితే గెలుస్తాడు. మీరు గెలిపిస్తాం. అటు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మాగంటి సునీత గారు ఉన్నారు. 2-3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు వాళ్ళ మీద కొంత సానుభూతి కూడా ఉంటది. అంటే మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మేడం గారు అంత, గోపీనాథ్ గారు అంత చేయలేరు. మేడం గారు అంత చేయలేరు, ఆమెకు అంత నాలెడ్జ్ లేదు కదా. అన్న అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు, 15 సంవత్సరాలు అన్న ఫీల్డ్ లో ఉన్నాడు. అన్న పార్టీ పరంగా, అన్న సీనియర్ పరంగా అన్నకి సపోర్ట్ గా ఉంటదని నేను భావిస్తున్నాను. అంటే కొంతమంది ఏమంటారంటే మాగంటి సునీత గారికి ఆ రాజకీయపరమైన అనుభవం లేకపోయినా సరే వెనకతలు ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నడిపించుతుంది, వాళ్ళకి గైడ్ చేస్తా అని చెప్పి అంటున్నారు. చూద్దాం, అన్న చూడాలి. ఇంకా అన్న అయితే మాకు గెలుస్తాడు నమ్మకం ఉంది.